కర్ణాటకలో ఎంతో ఫేమస్ అయిన కుక్కే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో చేసే సర్ప సంస్కార పూజ ఇవాళ రెండవ రోజు. మొదటి వీడియోలో మనం కుక్కేకి ఎలా చేరుకోవాలి, సర్ప సంస్కార పూజకి టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి, అలానే మొదటి రోజు పూజ ఎలా ఉంటుందో కంప్లీట్ డీటెయిల్స్ తో ఒక ఫుల్ వీడియో చేశాను. దాన్ని అయితే తప్పకుండా చూసేయండి. సర్ప సంస్కార పూజ ఎందుకు చేస్తారంటే మన 8 తరాల్లో ఎవరైనా గానీ పాముల్ని చంపినా లేదా చంపేటప్పుడు చూసినా గానీ వాళ్ళకి సర్పదోషం అయితే తగులుతుంది. దానికోసమే ఈ పరిహారాన్ని అయితే చేస్తుంటారు. మొదటి రోజు యాగశాలకి ఉదయాన్నే 8 గంటలకంతా చేరుకోవాలండి. పూజ అయ్యేసరికి 11 అవుతుంది. రెండవ రోజు మాత్రం ఉదయాన్నే 5:30కంతా యాగశాలకి చేరుకోవాలి. మొదటి రోజు పూజలో ఒక పాముని అగ్నిగుండంలో దహనం చేస్తారు. ఆ పాముకి ఈ రోజు దహన క్రియలు అయితే చేస్తారు. ఉదయాన్నే 5:30కంతా యాగశాలకి వచ్చేసరికి ఇక్కడ 5 గంటలకి మొత్తం పూజారులు చేసి నీట్ గా సామాగ్రిని అంతా సిద్ధం చేసి ఉంచుతారు. మన తెలుగు వాళ్ళకి ఇక్కడ బాగా ఇబ్బంది ఏంటంటే మనకేమో కన్నడ రాదు, ఈ పూజారులకేమో తెలుగు రాదు. వాళ్ళు ఏం కన్వే చేయలేక వాళ్ళు చేసిన దాన్ని మనం అర్థం చేసుకోలేక నిజంగా భలే ఇబ్బంది అనిపించింది మాకైతే. నేనైతే పట్టుబట్టి మరి మా పూజారిని తెలుగు వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడిగితే ఒక ఆయన అయితే చూపించారు. ఆ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే డీటెయిల్డ్ గా తెలుగులో అయితే ఆయనకు వచ్చిన లాంగ్వేజ్ లో మనకి చెప్పేశాడు. పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ కుంకుమ అలానే కొన్ని పూలు అయితే మనకి ఈ ఆకులో పెట్టిస్తారండి. ఆ పూల్ని అలానే మనం పెట్టుకోవాలి. ఆ తర్వాత కుంకాన్ని ప్రతిరోజు తీర్థంలో కలుపుకొని తాగాలి. ఇందులో ఒక చిన్న అరటిపండు అలానే ఒక చిన్న అరటిపండు ముక్క కూడా ఇస్తారు. ఆ ముక్కను మాత్రం మనం ప్రసాదంలో వేసి కలపాలి. ఆ చిన్న అరటి పండును మాత్రం తినేయాలి. రెండవ రోజు ఉదయాన్నే సర్ప సంస్కార పూజ అంతా అయిపోయిన తర్వాత 7 బ్రాహ్మణులు అయితే వస్తారండి. బ్రహ్మచారి బ్రాహ్మణులు. వీళ్ళకి తలా దక్షిణం వేసుకుంటూ వెళ్లి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకోవాలి. ఇకైతే మళ్ళీ చెప్తున్నానండి, వీలైనంత వరకు 10 రూపాయల నోట్లు 20 రూపాయల నోట్లు అయితే తప్పకుండా ఎక్కువగా తీసుకెళ్ళండి. ఎందుకంటే ఇలా దక్షిణం వేయాల్సి వచ్చినప్పుడు వీలైనంత వరకు 10 రూపాయల నోట్లని యూజ్ చేస్తే బెటర్. ఏమైతే చిల్లర లేకుండా ఇబ్బంది పడుతుంటే ఇక్కడ వీళ్ళ దగ్గరే ఒక 100 రూపాయల నోట్ ఇచ్చామంటే 10 రూపాయల నోట్లు అయితే మనకి తిరిగిస్తారు. ఇక్కడ ఉన్న బ్రహ్మచారి బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకోవడం వల్ల పెళ్లి కాకపోయినా అలానే పిల్లలు లేకపోయినా తప్పకుండా పుడుతుంటారని ఇక్కడ వాళ్ళు బలంగా నమ్ముతుంటారు. ఇక 7 బ్రాహ్మణుల ఆశీర్వాదాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ పెద్ద స్వామి దగ్గరకు వస్తే ఆయన పరిహారం చెప్పి మనకైతే ఆశీర్వాదం అందిస్తారు. ఆ తర్వాత యాగశాలకి పక్కనే ఉన్న గోశాల దగ్గరకు అయితే వెళ్ళాలి. గోశాల దగ్గర 2 ఆవులు అయితే ఉంటాయండి. ఇక్కడ కూడా వీళ్ళు చిల్లర అడుగుతుంటారు. తప్పకుండా 10 రూపాయల నోట్లు అయితే క్యారీ చేయండి. ఆలయంలో ప్రతి చోట బోర్డులు అలానే ఎప్పటికప్పుడు మైక్ లో చెప్తూనే ఉంటారండి ఎవరికి డబ్బులు ఇవ్వద్దని. కానీ వీళ్ళు మాత్రం అడుగుతూనే ఉంటారు. ఇక్కడ మా పూజారేమో మా పూజ అవ్వగానే మేము 200 చేతిలో పెడితే కాదు 500 ఇవ్వాల్సిందే అన్నాడు. ఇక ఏం చేస్తాం, 500 ఇచ్చే ఇక బయటకు వచ్చాము. ఇక యాగశాల నుంచి బయటకు రాగానే కుడివైపు పాత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అయితే ఉంటుందండి. ఇక్కడ పుట్టలోనే స్వామి అయితే వెలిసారంట. ఆ పుట్టమన్ను గనక తీసుకొని ప్రతిరోజు తీర్థంలో కలుపుకొని తాగితే ఎంతో మంచిదని చెప్తుంటారు. ఈ ఆలయంలో స్వామివారి దర్శనం లాంటిది ఏమీ ఉండదండి. గర్భగుడిలో ఓన్లీ ఒక పుట్ట మాత్రమే ఉంటుంది. ఆ పుట్టని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత రావి చెట్టు అయితే ఉంటుందండి. ఆ రావి చెట్టుకి ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిదని చెప్తున్నారు. నేను రీసెంట్ గా మొదటి రోజు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత చాలా మంది నన్నైతే ఈ సర్ప సంస్కార పూజ టికెట్స్ వచ్చేసి డైరెక్ట్ గా వచ్చి తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. డైరెక్ట్ గా వస్తే మాత్రం మీకు అస్సలు దొరకదు. వీలైనంత వరకు 2 నెలల ముందు మీరు ఆన్లైన్ లోనే టికెట్ అయితే బుక్ చేసుకోండి. ఇక రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యే ఓపిక లేక ఇక టిఫిన్ చేద్దామని యాగశాలకి పక్కనే ఉన్న భోజనశాల దగ్గరకు అయితే చేరుకున్నాము. ఆలయం అడవి మధ్యలో ఉంటుంది కాబట్టి నేచర్ అయితే చాలా బాగుంటుందండి. ఎంత ప్లెజెంట్ గా ఉంటుందంటే మనం ఎంతసేపు కూర్చున్నా గానీ అక్కడే ఉండాలనిపిస్తుంటుంది. సర్ప సంస్కార పూజ టికెట్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే రెండవ రోజు ఉదయం వరకు టిఫిన్ అయితే పెడతారండి. మధ్యాహ్నం మాత్రం భోజనం ఉండదు. మొదటి రోజు 3 పూట్లు అలానే రెండవ రోజు ఉదయం వరకే టిఫిన్ పెడతారు. ఆ తర్వాత మధ్యాహ్నానికి ఇక మనం బయట తినాల్సిందే. ఇక్కడ టిఫిన్ కి అలానే మధ్యాహ్నం భోజనానికి టైమింగ్స్ ఉంటుందండి. వీలైనంత వరకు ఉదయాన్నే అయితే 8 నుంచి 9:30 లోపల, మధ్యాహ్నం అయితే 12:30 నుంచి 1:30 లోపల వెళ్ళేటట్లే చూసుకోండి. ఇక్కడ భోజనం 1 పూట మాత్రమే పెడతారండి. రాత్రికి అలానే ఉదయానికి మాత్రం గోధుమ రవ్వతో చేసిన ఉప్మా అలానే పెరుగు అయితే పోస్తారు. రాత్రి మాకు ఈ గోధుమ రవ్వలోకి పెరుగు అయితే పోసారండి. కానీ ఉదయాన్నే మాత్రం ఓన్లీ అటుకులు మాత్రమే వేశారు. టేస్ట్ అయితే ఆ అటుకుల్ని కలుపుకొని తింటుంటే మాత్రం చాలా బాగుంటుంది. అదే ఒత్తగా తినాలంటే మాత్రం అస్సలు బాగోదు. వీలైనంత వరకు రెండవసారి కూడా ఆ అటుకులు చిప్స్ అయితే వేస్తుంటారు. దాన్ని కలుపుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇక ఉదయాన్నే టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత అలా నడుచుకుంటూ ఆలయం దగ్గరికి అయితే చేరుకున్నానండి. ఈ రోజు వచ్చేసి నేను ప్రార్థనా సేవ అలానే ఆశ్లేష టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. భోజనశాల నుంచి ఆలయం దగ్గరికి చేరుకునేసరికి దాదాపు ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంటుందండి. ఎండకు మాత్రం నడుస్తుంటే కాళ్ళు అట్నే కాలిపోతాయి. ఇక ప్రార్థనా సేవ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలంటే ఆలయం దగ్గరికి రాగానే ఆలయానికి కుడివైపు ఉన్న ఈ సేవా కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనం గనక ఒక 100 రూపాయలు ఇచ్చామంటే ప్రార్థనా సేవ టికెట్ అయితే ఇస్తారు. ఒక టికెట్ పైన 2 అయితే వెళ్ళొచ్చండి. మీరు గనక 2గా వెళ్తే 2 టికెట్లు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఒక్క ప్రార్థనా సేవ టికెట్ పైన
ఇద్దరు అయితే వెళ్ళొచ్చు. అసలు ఈ ప్రార్థనా సేవా టికెట్ ఎందుకు తీసుకోవాలి, పూజ ఎలా చేస్తారు అంటే కరెక్ట్ గా మధ్యాహ్నం 12 గంటలకి ఈ పూజ అయితే స్టార్ట్ అవుతుందండి. కేవలం మనల్ని మాత్రమే పంపిస్తారు, అది కూడా గర్భగుడి ముందు వరకు తీసుకెళ్తారు. ఆ తర్వాత అక్కడ మనకు పరిహారం చెప్పి ఒక చీటీ అయితే ఇస్తారు. కనుక ప్రార్థనా సేవా టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే వీలైనంత వరకు 9, 10 ఆ టైంలోనే తీసేసుకోండి. ఆ తర్వాత మీకు టికెట్స్ దొరకపోవచ్చు. ఈ టికెట్ తీసుకుని దర్శనానికి వెళ్ళిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిందంటే, గర్భగుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మన కోరిక ఏందో అడుగుతారు, ఆ తర్వాత పరిహారం చెప్పి దానికి ఒక చీటీ అలానే పుట్టమన్ను చిన్న ప్యాకెట్ అయితే ఒకటి ఇస్తారు. ఇక ప్రార్థనా సేవ అయిపోయిన తర్వాత ఆశ్లేష బలి పూజ చేయించుకుందామని ఆలయానికి వెనక పక్క వస్తే ఈ తులాభారం కౌంటర్ దగ్గరనే మనకి ఆశ్లేష బలి టికెట్ అయితే ఇస్తుంటారండి. ఒక టికెట్ వచ్చేసి 500 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఒక్క టికెట్ పైన ఇద్దరు అయితే పూజ చేయించుకోవచ్చండి. ముందుగా సంకల్ప మందిరం దగ్గరకు వెళ్ళి అక్కడైతే మనం ఒక చిన్న పూజ చేస్తారు. ఆ పూజ తర్వాత ఆశ్లేష బలి మండపం అయితే ఉంటుంది, అక్కడికి చేరుకోవాలి. నేనైతే ముందుగా సంకల్ప మందిరం దగ్గరికి వెళ్ళగానే మన టికెట్ అయితే చూపించానండి. ఆ తర్వాత మన కోరిక చెప్పితే దానికి పరిహార దోషం అయితే చెప్తారు. ఆ తర్వాత అటు నుంచి ఆశ్లేష బలి మండపం దగ్గరకు అయితే వచ్చేసాను. చాలా మంది సర్ప సంస్కార పూజలానే పూజారితో 1 to 1 పూజ ఉంటుంది అనుకుంటాము, కానీ ఆశ్లేష బలి పూజ మాత్రము ఇక్కడ చాలా మంది అయితే ఉంటారు, అందరితో కలిపే పూజ అయితే చేస్తారు. ఆశ్లేష బలి పూజ మెయిన్ గా ఎవరు చేయించుకోవాలంటే ఆశ్లేష నక్షత్రం ఉన్న వాళ్ళు పెళ్లి కాకముందు లేదా పెళ్లి అయిన తర్వాత ఈ పూజ అయితే తప్పకుండా చేయించుకోవాలి. వీలైనంత వరకు పెళ్లికి ముందుకు చేయించుకుంటే ఇంకా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఆశ్లేష బలి పూజ అంతా అయిపోయిన తర్వాత మనకి ప్రసాదంగా ఒక కొబ్బరికాయ అయితే ఇస్తారండి. ఇంటి దగ్గరికి వెళ్ళగానే ఆ కొబ్బరికాయను కొట్టి ఆ కొబ్బరితో మనం ప్రసాదం అయితే చేసుకొని తినాలి. మా పూజలన్నీ అయిపోయిన తర్వాత ఆలయానికి ముందర బాగానే నాగప్రతిష్ఠ మండపం దగ్గర పూజ అయితే చేస్తా ఉన్నారు. చాలా బాగుంది. కొంచెంసేపు అయితే చూసాము. ఇక్కడ చాలా మంది వాళ్ళ కోరికలు తీరిన తర్వాత తులాభారంలో వాళ్ళ వెయిట్ కి తగ్గినట్టు బియ్యము, బెల్లము అలానే డబ్బులు కూడా చాలా మంది ఇస్తుంటారు. ఇక ఫైనల్ గా ప్రసాదం తీసుకుందామని ఆలయానికి ముందర భాగంలో ఉన్న సేవా కౌంటర్ దగ్గరికి వెళ్ళగానే 100 రూపాయలకి ఒక సెట్ అయితే కనిపించిందండి. అందులో 2 లడ్లు, 2 పంచకజ్జాయ అలానే ఒక తీర్థం బాటిల్ అయితే ఇస్తారు. అవన్నీ తీసుకుని ఆలయం లోపలికి అయితే వచ్చేసి ప్రసాదం కూడా తీసుకున్నానండి. ఇక్కడ వీళ్ళిచ్చే తీర్థం బాటిల్లో గనక పుట్టమన్ను కలుపుకుందా అయితే చాలా మంచిది. పూజలన్నీ అయిపోయి ప్రసాదం తీసుకుని నేరుగా ఇంటికి అయితే వెళ్ళాలండి. ఏ ఆలయాన్ని కూడా దర్శించుకోకూడదు. ఇంటికి వెళ్ళగానే ఆ కొబ్బరికాయ కొట్టి దాంతో ప్రసాదం చేసుకుని 12 రోజులు అయితే తినాలి. ప్రసాదం అంటే మామూలు బెల్ల ప్రసాదం లాగా కాకుండా ఏదైనా ఒక స్వీట్ లాగా అనమాట. కొబ్బరి స్వీట్ అలాంటివి చేసుకుని 12 రోజులు అయితే తినాలి. అంతేకాకుండా పూజకి వారం రోజుల ముందు పూజ అయిపోయిన 12 రోజుల వరకు అస్సలు నాన్ వెజ్ అయితే ముట్టకూడదండి. ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నాన్ వెజ్జే కాదండి, వీళ్ళు చెప్పే దాని ప్రకారం అయితే ఎర్రగడ్డలు అలానే తెల్లగడ్డ మాత్రం అస్సలు తగలకూడదని చెప్తారు. ఇంకా ఈ సర్ప సంస్కార పూజ గురించి అలానే ఆశ్లేష బలి ప్రార్థనా సేవ గురించి ఏవైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. మీ అందరికి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఉంటాను, బాయ్.